హాయ్ అండి. వాటర్ బాటిల్ ఉంటాయి కదా, మనం నీళ్ళు తీసుకొని పోతా ఉంటాము. అవి నీళ్ళు అయితే మనము పిల్లలకైనా స్కూల్కి మనం లేదంటే ఎక్కడైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోతా ఉంటాం. క్యాప్ అనేది లూజ్ అయి ఉంటుంది. అది నీళ్ళు మనం నీళ్ళు పట్టినప్పుడు చూడండి ఇట్లా నీళ్ళు అయితే లీక్ అయిపోతూ ఉంటాయి. లూజ్ అయిపోయి ఉంటుంది కదా క్యాప్. ఇదైతే నేను అక్కడ ఒక క్లాత్ అయితే వేస్తున్నాను. ఆ క్లాత్ పైన అయితే పడతా ఉన్నాయి నీళ్ళు, చూసారు కదా. ఇదైతే లూజ్ అయి ఉంటుంది క్యాప్. దానికైతే నీళ్ళు పోకుండా రబ్బర్ తీసుకున్నాలో ఈ రబ్బర్ అనేది తీసుకొనేసి మనము దీనికి వేసేసేయాలి. ఈ మూతికి వేసేస్తే మనము నీళ్ళు అనేది అస్సలు చుక్కుడు కూడా రావు. ఇలా ట్రై చేయండి మీరు కూడాను. చూడండి, రబ్బర్ తీసుకొనేసి దీనికి ఇట్లా వేసేసుకోనాలా. వేసేసి మూతి నీళ్ళు నిండుగా పట్టేసి మనం మూతి బాగా టైట్గా వేసేస్తే దీనికి క్యాప్ అస్సలు ఎక్కడ నీళ్ళు చుక్కుడు కూడా పోవు. పిల్లలకి లేదంటే బుక్స్ నానిపోతూ ఉంటాయి, బట్టలంతా నానిపోతాయి, బ్యాగ్ నానిపోతూ ఉంటాయి. స్కూల్కి తీసుకొని పోయినప్పుడు మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోపోయినప్పుడు అట్లంతా ఇట్లా అవుతూ ఉంటుంది కదా. అట్లా కాకూడదంటే మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. చాలా యూస్ఫుల్ టిప్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్. హాయ్ అండి. వాటర్ బాటిల్ ఉంటాయి కదా, మనం నీళ్ళు తీసుకొని పోతా ఉంటాము.